అందరికీ మరణాత. ప్రభు నామమున శుభములు. ఈరోజు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను బాధపరిచినందుకు దేవుడు ఐగుప్తులకు విధించిన 10 తెగుళ్ళ శిక్షణ గురించి విందాం. ఫరో యొద్దకు మోషే వెళ్ళి ప్రజలను విడిచిపెట్టమని అడిగినప్పుడు ఫరో మనస్సు కఠినమై ఒప్పుకోడు. అయితే దేవుడు ఐగుప్తీయుల మీదకి 10 తెగులు రప్పించాడు. అవి తెలుసుకుందాం. మొట్టమొదటిది నీరు రక్తముగా మార్చబడుట. దేవుడు మోషేతో ఏటి దగ్గరికి వెళ్ళి తన కర్రతో నీళ్లను కొట్టమని చెబుతాడు. మోషే అహరోనుకు తన కర్రను ఇచ్చి నీళ్లను కొట్టమంటాడు. అహరోను నీళ్లను కొట్టగానే ఐగుప్తులో ఉన్న జలములు, నదులు, కాలువలు, చెరువులు, నీటి గుంటలు, పాత్రలోని నీళ్ళు అన్నీ కూడా రక్తముగా మారిపోతాయి. నీళ్ళల్లో ఉన్న చేపలన్నీ చనిపోతాయి. ఐగుప్తి ప్రజలు రక్తముగా ఉన్న నీళ్లు తాగలేకపోతారు. అయితే ఫరో హృదయము కఠినమవుతుంది. రెండవ తెగుళ్ళు కప్పలు. మోషే అహరోనులు ఏటిపై చేయి చాపగా ఐగుప్తులో ఎన్నడూ లేని విస్తారమైన కప్పలు ఏటిలో నుండి పుట్టి ఇండ్లలోనికి, మంచం మీదకి, సేవకుల మీదకి, జనుల మీదకి, పొయ్యిలలోనికి, పిండి పిసుకు తొట్టులోనికి వస్తాయి. మూడవ తెగుళ్ళు పేలు. మోషే కర్రతో ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదకి, జంతువుల మీదకి వస్తాయి. నాలుగవ తెగుళ్ళు ఈగలు. దేవుడు ఈగల గుంపులను ఐగుప్తు దేశం మీదకి రప్పిస్తాడు. ఈ ఈగలను బట్టి ఆ దేశమంతా చెడిపోయింది. అయితే గోషేనులో నివసిస్తున్న ఇశ్రాయేలీయులకు 10 తెగులు ఏది కూడా వారి మీదకి రాలేదు. దేవుడు వారిని కాపాడుతున్నాడు. వారి కొరకే ఐగుప్తీయులకు ఈ తెగులు రప్పిస్తున్నాడు. ఐదవది జంతువులకు వచ్చిన తెగుళ్ళు. ఐగుప్తులో పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు బాధాకరమైన తెగుళ్ళు దేవుడు రప్పించాడు. అయితే దేవుడు ఇశ్రాయేలీయుల పశువులను వేరుపరచమని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత ఐగుప్తు పశువులన్నీ చనిపోయినవి, కానీ ఇశ్రాయేలు పశువులలో ఒకటి కూడా చనిపోలేదు. ఆరవది మనుషులకు, జంతువులకు, పక్కులు, దొద్దులు. మోషే ఫరో ఎదుట పిడికిల నిండా ఆవపు బుగ్గి తీసుకుని ఆకాశము వైపు చల్లాడు. వెంటనే అది సన్నపు ధూళిగా మారి ఐగుప్తు ప్రజల మీదను, జంతువుల మీదను, పొక్కులు, దొద్దురులుగా వచ్చాయి. అయినా సరే ఫరో హృదయము కఠినముగా ఉంది. ఏడవది వడగండ్ల వర్షము. దేవుడు ఐగుప్తులను తన బలమును చూపుటకు వడగండ్ల వర్షాన్ని కురిపించాడు. మోషే తన కర్ర ఆకాశము వైపు ఎత్తినప్పుడు ఇండ్ల బయట ఉన్న మనుషుల మీద, జంతువుల మీద, పొలము మీద, ప్రతి చెట్టు మీద వడగండ్ల వర్షము పడినవి. అయితే గోషేనులో వడగండ్లు పడలేదు. ఎనిమిదవది మిడతలు. మోషే ఐగుప్తు మీద తన కర్రను చాపగా దేవుడు తూర్పు గాలిని ఒక రోజంతా విసరజేశాడు. ఆ గాలి ద్వారా మిడతలు వచ్చాయి. దేశములో వడగండ్లు పాడు చేయని కూరగాయలు, చెట్లు, వృక్షఫలములు తినేశాయి. ఒక్క పచ్చనిదేది కూడా మిగిల్చలేదు. తొమ్మిదవది చిక్కని చీకటి. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా 3 దినాల వరకు చిక్కని చీకటి కలిగింది. అంటే చేతికి కూడా తెలియనంత చీకటి. 3 రోజుల వరకు ఒకరిని ఒకరు కూడా చూసుకోలేదు. ఉన్న చోట నుండి కదలలేదు. అంత చిక్కని చీకటి కలిగింది. 10వ తెగులు ప్రథమ సంతానం మృతి. దేవుడు మోషేతో ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పు అని చెప్పాడు. అవి ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఇండ్ల మీద రక్తమును గుర్తుగా ఉండాలి, అప్పుడు మీరు నశింపరు. ఐగుప్తుకు వచ్చే తెగులు మీకు రాదు అని దేవుడు చెప్పాడు. ఆ రాత్రి దేవుడు ఐగుప్తీయుల ప్రథమ సంతానమును హతము చేశాడు. మనుషులలోనే కాదు, పశువులలోని తొలి సంతానాన్ని కూడా దేవుడు హతము చేశాడు. ఆ రాత్రి ఐగుప్తులలో శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తులలో మహాఘోష పుట్టింది. ఇలాగూ 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి వచ్చినవి. మనం నేర్చుకోవలసిన విషయాలు: దేవుని మాట వినని వారికి శిక్ష తప్పదు. ఆయనకు భయపడి గౌరవించి జీవితాన్ని సత్యముగా నడిపించాలి. దేవుని చెంత రక్షణ ఉంది. ఆయన దయలో మన జీవితం సురక్షితం. దేవుడు ఈ మాటలు మనలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్.